జై సేవలాల్. జై సేవలాల్. ఆవేరు ఈ ధర్నా కార్యక్రమం, ఈ సభ కొని ధర్నా కార్ಯಕ್ರಮ धरना कार्यक्रम आयोजकों से तेलंगाना जिले के आयोजकों गोरे भाई ने बहनों ने सेरी स्वागतम सुस्वागतम. आगाड़ी अब सदको करंट इश्यू ने करंट इश्यू तो एक दी आदमी वो इश्यू कर मेले इट्स नॉट एन इश्यू एट ऑल. रिजर्वेशन कदको आते ने तेलंगाना गोरू ने 76 कदको है मोर देन 25 years रिजर्वेशन एसटी मत है तो उनसे नहीं मालूम. दूसरों ये जात आंध्र में 1950 तीस है कदको है अपन गोर अत्यार गोर मिशन 5 वर्ष बैकवर्ड वेगे ये मिशन 5 वर्ष आगे दिन होतो तो अपन याडी बाप तका हमारी एजुकेशन में थोड़ी मोट उद्योगों में थे हम वो अन्याय वेगस करना अपन पूछा था ना दूसरों कुड़ी को आताड़ी तो भाई हमारे रेट से करंट का को केरे से ये जको कुड़ी को दीने जाको कोनी अपन मोट आदमी जनरल लीडर्स नारसिंह नायक रमणी भाई वाग्या नायक अस मोट से जना लड़ाई मारन राजकीय लेदा ताणी पार्लियामेंट पास करा ताणी अत्यारे गौरव सेनी शेड्यूल ट्राइब में गाल मले से वो छेनी परंजना स्टूडेंट्स का रेताणी उनवा का झगड़ा करन पुलिस लाठी थी मरा खान अब आपणु मत है रविंद्र नायक एंड तिलावत साहब अते बेटे वरस है वो तो मन कस काय वेज को जना यदि ई कुणी को हई फेगा दिना आपण आइकोनी झगड़ा करने जा आमले ई पार्लियामेंट येती पास वेन बिल्लू दोइस भले आमली जेती कुणी को आज आताणे 50 वर्ष बच्चा है 1976 से बच्चा है अब आताणी वो मुंडू रेट छे वो माची निकने के जको वो अर्थम काय छे वो कुणी आपण वो गुరించి वाते करे रोज अनवसरम आपण अब कुणी को जामोला से कोर्ट नाही जाय दे होरी कुणी होते जाय कोर्ट नाही आपण तेलंगाना हाई कोर्ट में येतो इस पिटिशन डिसमिस वेगी छे वो काय कह सकतो ये काय आरु पसा छेनी यमा कुर्सी करनो को तो पार्लियामेंट्स करनो हमार जजमेंट जुडिशियरी यमा हाथ काय छेनी जेती डिसमिस करनो अब वो जो को करंट सुप्रीम कोर्ट में जामले से जाय दे न काय छे आपण तगा सुप्रीम कोर्ट ना नमकम से आपण चाहे जो को न्याय जस्टिस मुंदुर काय आपण खामा करन छे जो लीगली न्यायपरंगा काय सको वो हम दगे रे संतरा वो जाए कोर्ट में जाए दे परन अब सदु को प्रॉब्लम काय देखो वो कोर्ट में जा रो कोर्ट में देख ला एक दी आदमी काय कर ले सको दशाब्दाल तरबड़ी गोर आदिवासीलू ब्रदर्स दाखल सिस्टर्स दाखल अड़ंदेने वो मध्य चिच्चू बेटी వాళ్ళకి మధ్య సేదసేవ తెలుగులో కూర్చుంటాయి ఈ రెండు మధ్యలో చిచ్చు పెట్టి బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉన్న ఆదివాసికి లంబాడీలకి కొట్లాట పెట్టాలని చూస్తున్నారు. మా అబ్జెక్షన్ అదే ఎలాగో మీరు కోర్టుకు వెళ్ళారు మేము కోర్టులు అంటే నమ్మకం ఉంది మాకు అది అక్కడే చూస్తున్నాం కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే కొందరు పని కట్టుకొని ఇద్దరు గ్రూపుల మధ్య కొట్లాట పెట్టడానికి చూస్తున్నారు. మా జాతిని గురించి మా జాతి ఆత్మాభిమానం గురించి మా జాతి ఆత్మాభిమానము దెబ్బతినేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
మేము అడుక్కో తింటాం కానీ జాతి ఆత్మాభిమానం ఎవరన్నా చేస్తే మేము ఊరుకోం, వాళ్ళు ఎంతవరకైనా కావచ్చు. కాబట్టి నేను ఈ విధంగా మేమంతా శాంతి కాముకులైన మన సేవాలాల్ మహారాజ్ గారి వారసులం. మేము ఆతిరామ్ బావాజీ యొక్క అడుగుజాడలో నడిచేవాళ్ళం. అంబేద్కర్ మహాశయుడు చెప్పిన ఆశయాల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి మేమెప్పుడు శాంతి కాముకులమే. మేమెప్పుడు అశాంతిని కానీ వైలెన్స్ కానీ కోరుకోం. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మన ఆత్మగౌరవం దెబ్బతినంత వరకు మీరు ఎవరు ఎప్పుడు హింసకు పాల్పడకూడదు. మనకు ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు తప్పగా మనకు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మనకు కావాల్సిందల్లా మళ్ళీ నేను మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి చెప్పినట్టు మనకేం చెప్పాడు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ యునైట్, ఎడ్యుకేట్, అజిటేట్ అన్నారు. సో ఆ యూనిటీ తీసుకురావాలని, ఆ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలని, మీ హక్కుల గురించి మీకు తెలియజెప్పాలని, అవసరం ఉంటే అజిటేట్ చేయమని, మన ఆత్మగౌరవం దెబ్బతింటే అప్పుడు తప్ప ఆత్మగౌరవం, ఇందాక మన ఫార్మర్ ఎంపీ గారు చెప్పినట్టు ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత మనం మనుషులుగా ఉండి వేస్ట్. అందుకనే ఈ 3 విషయాలు అంబేద్కర్ గారు చెప్పినట్టే మనం ఫాలో అవుదాం. మొదట మనం యూనిటీ చెప్తాం, మేమంతా ఒకటి, ఒక్క మాటే మాట్లాడతాం, ఒక్క తాటి మీద నిలబడతాం అనే విషయం మనం అందరికీ చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేట్ అన్నారు. మీరు తాండాకి వెళ్ళి మీ హక్కుల గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి వాళ్ళని ఎన్లైటన్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మనమంతా చేసేది మన జాతి అస్తిత్వం కోసం, జాతి గౌరవం కోసం, మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి దీనికోసం మనమంతా ఒకే భాష మాట్లాడతాం, దాన్ని షెడ్యూల్లో చేర్చాలంటే కోరిక, ఇది మన ఇప్పుడు డిమాండ్ ఉంది. అవన్నీ చేసుకుంటూ ముఖ్యంగా మనం ఐక్యత చాటుతూ, ఈ ఐక్యత కోసం మనందరం చాలా సంతోషం. ఈరోజు చాలా మంది వచ్చి ఉన్నారు. మన ఐక్యత కోసం మనమందరం కష్టపడి మనమందరం ఒకటే మన సత్తా చూపించాలి అవసరమైనప్పుడు. ఈ సభకి ముఖ్య కారకులైన మన ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా అభినందిస్తున్నా, కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఒకప్పుడు మేము పాత లీడర్స్ అయిపోయినాం. ఇప్పుడు ఎక్కడో ఎవరో చెప్పినట్టు, దేర్ గో మై పీపుల్, ఐఎమ్ దేర్ లీడర్, ఐ హావ్ టు ఫాలో దెమ్ అని చెప్పారు. నాట్ లీడ్ దెమ్, ఐ హావ్ టు ఫాలో దెమ్. అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు రావాలంటే మీరే లీడర్లు, ఐ విల్ ఫాలో యూ అని వచ్చాం మేము. సో మరొక్కసారి మన పిల్లలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.